క్లియరా లాఠీలకు పంచెపొద్దు. వందల మంది పోలీసు బలగాల ఆయుధాలు ధరించి చిన్న చిన్న పల్లెటూళ్ళలో కవాతు చేస్తూ ప్రజలను భయపెట్టేయండి. ఇంట్లోంచి బయటకు కదిలితే ఏమవుతుందో ఏమో అనే భయం వాతావరణాన్ని అక్కడ నింపేయండి. పదయాత్ర సంగతి తర్వాత, అసలు తమ దైనందిన కార్యక్రమాల నిమిత్తం బయటికి రావాలంటే కూడా జనం రెండోసారి ఆలోచించేలా మీరు అక్కడ ప్రవర్తించాలి. అంతే. జనం మధ్యలో భయాన్ని నాటడమే మన పని. ఎక్కడైనా చిన్న చిన్న అలలు జరుగుతూ నిరసనలు జరుగుతూ కనిపిస్తే చెదరగొట్టండి. అంతే తప్ప కనీసం లాఠీ చార్జ్ కూడా చేయవద్దు. ఇది పోలీసులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంకేతం. ఇవాళ ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ప్రారంభం కావాల్సింది. ఈ పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అడుగు కూడా ముందుకు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కొన్ని వేల మంది పోలీసుల్ని మోహరించింది. అయితే వారికి అందుతున్న అనధికారిక ఆదేశాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. పాదయాత్ర సాగడానికి వీల్లేదు. చిన్న అల్లర్లు జరిగినా పర్లేదు, కానీ ఆందోళనకారులే రెచ్చిపోవాలి తప్ప పోలీసులు రెచ్చపోకూడదు. ఇది సారాంశం. దీని వెనుక ఒక చాలా పెద్ద వ్యూహం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. ముద్రగడ ఎప్పుడు ఏ ప్రజా ఉద్యమ కార్యక్రమానికి పిలిపించినా సరే అది హింసాత్మక రూపంలోనే పరిణిస్తుందని ముద్ర వేయాలని ప్రభుత్వం తపన పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక హింసను ప్రేరేపించే ఒక సంఘ వ్యతిరేక శక్తి ఆయనకు తాటాకులు కట్టేయడానికి పోలీసు వర్గాలు తపన పడుతున్నాయి. అందుకే చిన్న అల్లర్లు జరిగినా పోలీసులు మాత్రం లాఠీ చార్జ్ కూడా చేయకుండా వాటిని శృతిమించకుండా చూసుకోవాలనేదే సూచన. ఎందుకంటే సామాన్య ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాపుల మీద సానుభూతి ఏర్పడడానికి వీల్లేదు. అయితే ప్రభుత్వం పోలీసుల మీదనే సానుభూతి ఏర్పడాలి. ఇలాంటి వక్ర నీతులతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెలరేగుతుంది. కాపులకు తాము ఇచ్చింది నెరవేర్చడంలో మాత్రం నిర్ణయాత్మకంగా ఉండలేకపోతున్న సర్కార్ ముద్రగడ పాదయాత్రను అంచివేయడానికి నానా కొత్త ఎత్తులు వేస్తుండడం విశేషం. తూర్పుగోదావరి జిల్లాలోని పల్లెలన్నీ యుద్ధం మీద జరుగుతున్న వాతావరణంలో బెంబేలెత్తుతున్నాయి. మరి ఇంతకు ప్రభుత్వం ఇన్ని ఎత్తుల ద్వారా ఏం సాధించాలనుకుంటున్నా మాత్రం బోధపడడం లేదు. For more videos, please subscribe our channel.